హాయ్ అండి. రేషన్ బియ్యంతో ఉప్మా ఎలా చేసుకోవాలో, అది మసాలా ఉప్మా ఎలా చేసుకోవాలో అత్తయ్య స్టైల్లో చూసేద్దాము. దీనికి ముందు రోజు నైటు బఠానీ నానబెట్టుకుని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఆవాలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, ఒక చిన్న సైజు ఆలుగడ్డ, ఒక టమాటా, ఒక క్యారెట్ కూడా వేసుకుందాము. ఒక 10-15 జీడిపప్పులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుందాము. వేసుకుని మంచిగా ఒక 10 నిమిషాలు ఇవన్నీ మగ్గబెట్టుకుందాము. ఈ మసాలా ఉప్మా అత్తయ్య గారు చాలా బాగా చేసేవారండి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అందుకే నేను కూడా నేర్చుకున్నాను. తర్వాత మనం నానబెట్టుకున్న బఠానీ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుని బాగా మగ్గబెట్టుకుందాం. ఇవి కాసేపు మగ్గాక అల్లం వెల్లుల్లి వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిద్దాము. ఇవన్నీ వేసాక బాండీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవన్నీ బాగా మగ్గాక ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ కొంచెం మరుగుతుండగా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుందండి. టేస్ట్ కూడా భలే బాగుంటుంది. వాటర్ మరిగాక మనం తీసుకున్న రవ్వ అయితే ఇందులో వేసేసుకుందాము. 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుందాము. తర్వాత సిమ్లో పెట్టేసి 5 నిమిషాలు మగ్గబెట్టుకుందాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఏ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.